అసలు ఇండియాకి అమెరికాకి మధ్య గొడవ ఏంటి, ఏమైంది? సింపుల్గా చెప్తే చూడండి. మెయిన్ రీజన్ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్. రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో క్రూడ్ ఆయిల్ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుందని, ఇది ఇండైరెక్ట్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫండింగ్ అవుతుందని ట్రంప్ అంటున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. రెండవ విషయం బ్రిక్స్ సమ్మిట్. ఈ గ్రూప్లో మెయిన్ కంట్రీస్ అయిన రష్యా, ఇండియా, చైనాలను చూస్తుంటే ట్రంప్కి ఎక్కడో మండిపోతుంది. ఈ బ్రిక్స్ గ్రూప్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలతో పాటు మరో 5 దేశాలు కూడా ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు G7 కంటే కూడా పెద్దగా మారుతున్నాయి. ఎలా అంటే వరల్డ్ పాపులేషన్లో 55% ఈ గ్రూప్ నుంచే ఉన్నాయి. ఇంకా గ్లోబల్ జీడిపిలో 41% జీడిపి ఈ దేశాల్లోనే ఉంది. దేశాలు ఎంత డెవలప్ అయినా కానీ మనీ ఆపరేషన్ మాత్రం US డాలర్లోనే సాగుతుంది. సో ఇది మార్చడానికి బ్రిక్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారా అని ట్రంప్ అనుకుంటున్నాడు. ఇదే కానీ జరిగితే డాలర్ వాల్యూ పడిపోతుంది. డాలర్ వాల్యూ తగ్గిపోతే ఆటోమేటిక్గా ట్రంప్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. సో అమెరికా ఆధిపత్యం కూడా తగ్గిపోతుంది. ఇది మ్యాటర్. ఈ కారణం వల్లే ట్రంప్ మన ఇండియాపై తెగ టారిఫ్లు వేసి మనల్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు. కానీ మన వాళ్ళు కనీసం